హాయ్. మిస్టేక్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నేను చెక్ చేసినాను అనమాట. మ్యూజిక్ యాడ్ చేసినా కదా, కాపీరైట్ క్లైమ్ వచ్చింది. అందుకే వెంటనే ఒక 7 మెంబర్స్ ఏమో చూసింటారు, డిలీట్ చేసిన. సారీ. ఎందుకంటే దానికి వచ్చిన వాచ్ టైం కూడా నాకు యూజ్ అవ్వదు లైఫ్లో. అందుకోసం కాపీరైట్ క్లైమ్ లేకుండా అప్లోడ్ చేయాలి వీడియో అనేది, ఏదైనా అది ఓన్ కంటెంట్ అనమాట. కాబట్టి సారీ, ఇంకెప్పుడు మ్యూజిక్ యాడ్ చేయను. షార్ట్స్కి అయితే కాపీరైట్ రాదు, ఫుల్ వీడియో కదా, చాలా మ్యూజిక్ వాడేసరికి. ఎందుకంటే వాయిస్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి మ్యూజిక్ యాడ్ చేస్తే మీకు బోర్ కొట్టదు అన్నట్టు నేను యాడ్ చేసినాను. కానీ కాపీరైట్ క్లైమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడే డిలీట్ చేసిన. మళ్ళీ చూడండి ఓపిక్గా. నేనైతే బట్టలు నానబెట్టేసి ఆ దుబ్బరగలు 2 పరిగెత్తుకుంటా వస్తాను, పొలానికి అయితే పోతాను. ఓకే, బాయ్. లైక్ చేయండి. హాయ్ అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మా వీణాకైతే ఒక 3 టాపులు అయితే కుట్టినా మొన్న. అవి బొటెక్లు ఇచ్చి కొంచెం నీట్గా కుట్టి మమ్మీ, నువ్వు కొంచెం బాగా గుట్టువనింది. బాగా గుట్టువని చెప్పింది, కానీ ఇచ్చిన ఒక నెల తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చినారు. ఎందుకంటే వాళ్ళకి అవ్వలేదంట మా కుట్టను. మా ఎమ్మి మళ్ళీ అప్పుడు అర్థమైంది అనమాట నా సిచ్యువేషన్ ఏంది అనేది. నువ్వే బాగా కుడతావులే మమ్మీ వాళ్ళకంటే అని చెప్పింది. ఎందుకంటే 2 ఫ్రాకులు కుట్టించుకునింది, అవి బాగలేవంట. వేసుకొని చూసింది, నెక్ కొంచెం ఇరుగ్గా పెట్టారా, వాళ్ళకంటే నువ్వే బెటర్ అని చెప్పి మళ్ళీ ఒప్పుకునింది నన్ను. నేనైతే పొద్దున్నే దోశ పోస్తున్నాను. ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మానిటైజేషన్ కావాలంటే పెద్ద వీడియోలకు మాత్రమే వాచ్ అవర్స్ రావాలంట. నా దాంట్లో అయితే కొంచెం కూడా టైం లేదనమాట. బట్టలు ఉతుకుదామని ఏదైతే మిషన్ స్టార్ట్ చేసిన పొద్దున్నే 7:30కే. అయితే మధ్యలో ఈ చిక్కుడు చెట్టులో నుంచి ఎలకలు ఇంట్లోకి వచ్చి మా ఇంట్లో ఉండే అన్ని కొరికేస్తాయి. చిక్కుడు చెట్లు లేకుండా చేయాలా, ఈ బట్టలు కూడా ఆరవంగని చెప్పి, అది కాక ఈ రోజా చెట్లు, ఈ చిన్న చిన్న మొక్కలన్నీ వాడిపోతున్నాయి, అంటే ఎక్కి రావట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు. ఇంకా అది కాక ఎండాకాలం కదా, పూత నిలబడదులే అని చెప్పేసి మొత్తం పెరికి ఆ పక్క వేసిన రోడ్డు కావట్లా. బట్టలు అయితే ఇంక పిండి ఆరబెట్టినా, ఇంకా నానబెట్టినాను. ఎందుకంటే కరెంట్ లేదు కాబట్టి చెత్త ఉతకాలి ఈరోజు కూడా. ఈ చిక్కుడుకాయల పెరికి క్రమంలో చిక్కుడుకాయలు అయితే ఇన్ని ఉన్నాయి చెట్లు. ఇంకా మునగ చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. చూడండి, కొమ్మలు ఇరిగినాయి, ఆడికి బుద్ధి పెడితే ఆడికి తీగలు వరకు క్రమం. చూడండి ఎంత చెట్టు గలీజ్ అయిపోయిందో, ఎంత క్లీన్ చేయాలి గావగాని. పైన రేకుల పైకి ఎక్కి నేనే తోసిన మొత్తం నీట్గా. చాలా అంటే చాలా గలీజ్ ఉంది ఇంట్లో. అన్ని పనికిరి చెడు దాంట్లో కంటే కూడా పనికిరానట్టు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు తీసుకొని కోసేసినాము, ఇదిగో ఇలా నీట్గా చేసేసినాము. అయితే ఉంటే మాత్రం చల్లగా ఉంటుంది కింద, కాకపోతే ఈ ఎలకల దాడి ఎక్కువ అయిపోయింది, ఇంట్లోకి వస్తున్నాయి. ఎందుకు లేని తిన్నాము, చాలే మచ్చుగా కాసింది, అందుకని పెరికేసినాం. మళ్ళీ ఎగిరెత్తి మళ్ళీ పూత కూడా పోస్తుంది. సరుపు మూట కొనుక్కొస్తా. సైడ్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ ప్యాకెట్లో మూట తీసుకొస్తా. ఎన్ని వస్తాయేమండి నాకు కూడా తెలియదు. 500 ఏమో తీసుకుంటారు మూటకు. ఒక దాంట్లో 13 ప్యాకెట్లు, అట్లా 5 సరాలు వచ్చాయి. 5 అంటే ఎన్ని, 5 మూల 15, 65 ప్యాకెట్లు వస్తాయేమో అంతేలే. అన్నీ ఒలిసి ఆకు తీసేసి గుడ్డలు మళ్ళీ పని పెడదాం లేని నానబెట్టినా. అరటి చెట్టు మొత్తం 3 చెట్లు 3 పువ్వులు కాసినాయి. ఇదొకటి, ఇదొకటి. ఇది ఆకలి మధ్యలో ఉంది, కనరాదు. దిష్టి తగిలి సగం గల నిలిచింది, సగం గల నిలవలేదనమాట. ఇంకొకటి అక్కడ ఇప్పుడు వచ్చింది రీసెంట్గా, అది కాకండి పెద్దగా ఉండే, ఇప్పుడు ఓపెన్ అవుతా ఉంది. దీనికి నీళ్ళు ఎక్కువ పోయాలంగా. మళ్ళీ పొలం కాడికి పోవాలా, చేనుకి నీళ్ళు కట్టాలంటూ. రేపు శివరాత్రి ఇల్లు కడుక్కోవాలా. ఈరోజు చేసేంతుంది పని. ఈరోజు అయితే మా చిక్కుడు చెట్టుని బలి ఇచ్చేసాము. కరెంట్ లేదు, ఎందుకంటే కొత్త ఫోన్లు లాగుతున్నారు. మా ఇంటికి సెంటర్లో సపోర్ట్ కడ్డీ ఉన్నది కదా, పాత ఫోన్లు అయితే పెరిగేసి కొత్త ఫోన్లు అయితే నాటేసిండ్రు. చిక్కుడు చెట్టు బలయ్యే క్రమంలో మునగ చెట్టు చాలా బలైపోయింది. ఎందుకంటే బాగా పూత పిందెతో విరగసి కాసింది. ఎలకల దాడి తట్టుకోలేక చిక్కుడు చెట్టును పెరికేసాము. దాని క్రమంలో ఇదంతా పోయింది. చాలా అంటే చాలా పూత పిందెలు చూడండి ఎంతెంతయో. బాధ వేస్తుంది నాకైతే, కానీ ఏం చేయాలి, ఎలకల దాడి తట్టుకోలేక చిక్కుడు చెట్టును చంపేసినాము. దానికి బదులుగా మునగ చెట్టు ఆటోమేటిక్గా చచ్చిపోయింది. భవిత ఇంటికి రాగానే బాత్రూంలోకి లాక్కున్నా. టైం 5 అవుతుంది. ఏం పండగ అంటే పని ఎక్కువ నాకు. బట్టలన్నీ ఉతికి కింద పైన ఇండ్లు దుమ్ము అంతా తుడిసి కడిగేసరికి బాత్రూమ్లతో సహా ఈ టైం అయింది. ఇంకా అంట్లో అయితే తోమలే, తలకైతే స్నానం చేసేసాను. నాకు సగిలే చిక్కుడు చెట్టు అంత పెరిగేసరికి దాంట్లో ఉండే సన్నదుమ్ము అంతా నా మీద పట్టింది. వస్తున్నా, ఇంకా బోకలు ఉంటాయి. పిల్లలు క్యారీలు వచ్చినా కడుగుదాంలేని, బట్టలు కూడా బయట వెళ్ళంగా మళ్ళీ వేద్దాం లేనేసి. బట్టలు అయితే ఇచ్చినారు, అవి ఎప్పుడు కుట్టాలేమో. మళ్ళీ చేనుకి నీళ్ళు కట్టాలా. ఒకటి కాదు నాకు, ఇదొక చీర, దీడ 3 జాకెట్లు కట్ చేసి పెట్టినా. ఈ జాకెట్ వేరే ఆమెది, వెనక కుక్సులు అయితే ముందుకు పెట్టాలంట తీసి మళ్ళీ.
ముందు ఆత్రంగా పెట్టించుకుంటారు, అవి మళ్ళీ పట్టవు, మళ్ళీ ముందుకు తిప్పమంటారు. ఇట్లా ఉంటుంది. ఈ 3 గుట్టలు కట్ చేసినట్టు గుట్టించి మళ్ళీ అట్టున్నాయండి. అమ్మయ్య చూడు, జాకెట్ల మీద పెన్సిల్ జిగురు పెట్టినారు మా ఎక్కోళ్ళు. బట్టలు అయితే ఆరినోటి కొన్ని వేసినా, ఇంకా కొన్ని ఉన్నాయి బయట. ఈ అంగడి అయితే మాకు తప్పదు, పైన రొంత కింద రొంత అంగడి. కారాలు ఈరోజు ఖలాస్ అయిపోయినాయి. మా ఆయన అదే పనిగా కూర్చొని తినేసినాడు ఈరోజు. ఏమో మరి పిల్లలకు కూడా లేకుండా, పిల్లలు ఇంటికి వచ్చాయని కారాలు లేవు అని అడుగుతాండ్రు. కారాలు లేవు, ఖమ్మం లేవు అని చెప్పి. దోశ ఇది చూడండి, నిన్న చికెన్ పకోడా చేసిన నూనె ఎంత ఉందో. ఈరోజు శనివారం అని చెప్పి దీన్ని టచ్ కూడా చేయాల. మిగతా కూరల్లో ఎప్పుడు వేసుకోవాలి, ఇంకా రేపు ఆదివారం అయినా కానీ మహాశివరాత్రి కాబట్టి దోశ వెళ్ళా. ఓకే, నువ్వు స్టవ్ ఎత్తులో నువ్వు దోశ ఎత్తవా, ఇంకా పట్టాలు కడగలా. రేపు ఏం చేయాలన్నా కూడా అర్థం కాల. ఆదివారం శివరాత్రి, మాకు మాత్రం నీళ్ళు కట్టే పని ఉంది. మా పిల్లలు అయితే స్నానం చేసినారు, మా లడ్డమ్మ అయితే ఆడాలి గట్టే ఉంది. లడ్డు రా, ఇచ్చారా ఇంటికాడ సెల్లు పిచ్చి పెట్టింది. స్ప్రింకర్లు అయితే ఎగురుతానే. నేను 2 నెలల సందగాలంటే పెరుక్కొని ఇంటికి పోతాను. జాకెట్లు కట్ చేసినట్టు 3 రోజులు అవుతాయి. అక్కడ పెట్టిన మిషన్కి కావాలి ఈ గుట్టాల. నిన్నంతా గుడ్డలు ఎత్తుకుని ఇల్లు కడుగును సరిపోయింది పని. ఈ బుద్ధంతా నీళ్ళు వరగట్ట పని. పొద్దున్నే చెట్లలో గలీజ్ అంతా క్లీన్ చేసిన, లేచిన పాటికి అవన్నీ చేసిన. మా ఆయన చట్నీ చేయమంటే ఎంత చేసినాడో చూపించకండి, భయపడిపోతారు మీరు. మొక్కజొన్న కంకులు అయితే పక్షులేమో రేపక్షులు అనుకుంటా, మొత్తం ఇట్లా తినేస్తాయి. ఏం ఉండడంలే, ఒక కంకి కూడా ఉండడంలే. ఇవి విత్తనాలకు ఉన్నీలే 4-5 కంకులు అనుకుంటే 4-5 కాదు కదా, ఒకటి కూడా ఉండడంలే. మొత్తం అదే పనిగా తినేస్తాయి. చాలా ఉన్నాయి ఇంకా తినేసినట్టు. మా ఆయన వద్దు పెరకద్దులు అన్నాడు. ఇవైతే వెళ్తుంది వీళ్ళు కోరుకుంటాను పెరుకొని వచ్చాను. ఈరోజు పొద్దున్నే లేచి చెట్లను మొత్తం క్లీన్ చేసిన, తొలికి కట్టి ఆ పొరక తీసుకొని అన్నీ అంటగట్టి నీట్గా. ఇంకా ఎండలకాలం కదా, మొత్తం పాములు, తేళ్ళు, మంట కప్పలు వచ్చేస్తాయి. చల్లగా ఆడుంటే ఆడికి వచ్చాయి అనమాట. ఈరోజు శివరాత్రిని రాత్రి నిన్నంతా కడిగి ఇలా అయితే ముగ్గు పెట్టేశాను. ఈ పక్క అంతా ఇట్లా దోకి అంతా క్లీన్ చేసి తోసిన, నీట్గా ఉంటుంది. మా లడ్డు ఎత్తి చూడు ఏం సతాయిస్తుందా, ఐ మీన్ మోయిలా కల్లాడిపోతుంది. వాళ్ళు అత్తి చేస్తుంది. ఈ మధ్య కొడదామనిపించే అంత కోపం వస్తుంది నాకైతే కన్నా. రాత్రి అయితే నేను లడ్డు తలస్నానం చేసినాం. పొద్దున్నైతే వీణా రూప తలస్నానం చేసింది. సాయంత్రం మా ఆయన ఒకటే చేస్తాడు. అందరం గుడికి పోతాం. అందరం పోతామో లేకుంటే మా ఆయన ఒకటే పోయి టెంకాయ కొట్టుకొని రమ్మని చెప్పాలి, అంతే. కత్తెర పొద్దున తాళ్ళు అంటగట్టేదానికి పెట్టిన. ఏం మగలు పడతాండ్రు వీళ్ళిద్దరు. సెల్లుకి అయితే ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ లేదు. మా ఆయన చట్నీ చేసినాడు, భయపడతారని నేను కదా. ఎంత చేశాడు అసలు. పొద్దున్న లేచి పచ్చిమిరకాయలు వేయించినాడు, చింతపండు నానబెట్టినా నేను. ఇంకా చెట్లలో పోయినా క్లీన్ చేయాలని. చూడండి పెద్ద మిక్సీ గిన్నెది, దీన్ని నిండాకు చేసినాడు. ఇప్పుడు 5 మంది తిన్నాము. 5 మంది కాదు, వీణ తినలేదు, ఉపవాసం ఉన్నారనేది. నేను, లడ్డు, రూప, వాళ్ళ ఆయన. దీనికి నిండాకు ఎట్లా అసలు మిక్సీ ఎట్లా తిరిగిందని నాకు అర్థం కాలే. అట్ట కొట్టి పెట్టినాడు. ఆయన సంసారం తెచ్చి అసలు ఇంకా నెల కూడా ఉండదేమో ఇంట్లో. టైం అయితే 8 అవుతుంది. ఈరోజు అయితే మండే అనమాట. మాకు మాత్రం పండగ లేదు, సండే లేదు, మండే లేదు. పొద్దున్నైతే అన్నం చేసిన, మునగాకు తాలింపు చేసిన, చట్నీ రాత్రి చపాతీ చేసిన, చట్నీలోకి తిన్నారు. ఈరోజు అయితే చూడండి మొత్తం బట్టలన్నీ బయటేసేసిన. తినాలి కదా రేపు మన్నాడు, ఇవన్నీ ఉతకాల. నేను అలా మొన్న ఉతికినా కదా, మళ్ళీ చూడండి ఎన్ని ఇచ్చినారో. ఇవన్నీ రగ్గులే, ఎన్ని ఉంటే అన్నీ తొక్కి పడేస్తారు. ఆల్రెడీ 2 వేసిన. అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయి. ఈరోజు ఈ పని చేసుకుంటా మళ్ళీ బట్టలు కుట్టాలా, మళ్ళీ చేను కాడికి పోయి పైపులు మార్చాలా. ఈ గుడ్డలు ఈ జాకెట్ ఇప్పుడు కుట్టల్లా. రాత్రి 3 జాకెట్లు కుట్టినా. నిన్న పైపులు మార్చుకుంటా చేను కాడ ఇది 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 కుట్టినా. ఈ 3 కుట్టినా రాత్రి. ఈ వీటికి హెమ్మింగ్ చేసేయాలా. ఇది ఆల్తి జాకెట్. వీటికి హెమ్మింగ్ చేసేసి ఆ గుడ్డలు ఉతికేసి ఈ జాకెట్ కుట్టేసి ఈడ డ్రెస్సులు 2 కుట్లు వేసేసి మళ్ళీ చేనుకాడ పైపులు మార్చుతూ ఉండాలి. ఒక మనిషి అట్లా కొద్దిసేపు కూర్చునేదానికి కూడా టైం ఉండదు అనమాట. ఇది సిచ్యువేషన్ నాది. రాత్రి అయితే ఇంకా గుడికి పోదాం అనుకున్నాం కదా, గుడికి పోలే, బడికి పోలేదు. ఎందుకంటే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఆ జాకెట్లో నైట్ 9 అయింది కుట్టేసరికి. మళ్ళీ అలసందకాయలు ఒలిచేసిన, అవి మొక్కజొన్న కంకులు కూడా ఒలిచిన. ఎందుకంటే కూరలో వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడల్లా ఇంట్లో పని చేసుకుంటా. అలసిపోయింది ప్రాణం అయితే. మా అప్ప కూడా నేను కూడా పోలేను లేన్నాడు. ఆయన చెల్లి చూసి అలసిపోతాడు అనమాట. నేను పని చేసి అలసిపోతే ఇంక సర్లేని టెంకాయ అయితే ఇంట్లోనే కొట్టేసిండు రాత్రి. ఇంట్లోనే ఏడన్నా సర్లే, ఇంకా గుడికి బలవంతంగా పంపించలేం కదా అని చెప్పి ఇంట్లోనే కొట్టేసినాడు.
ఇంకా అలసందకాయలు వట్టి సపరేట్ పచ్చి సపరేట్ ఒలిసి పెట్టినా ఈ వట్టి మిది మీద వేద్దాం ఎండతాయిలు అనుకుంటే ఎండే లోపల ఎలకలు తినేచ్చాయి అందుకోసం అని చెప్పి ఒలిసి ఇట్లా ఆరబెట్టినాను. ఇంకా మా వీణ అయితే బొరుగులు బెల్లము నైవేద్యంగా పెట్టింది దేవుడికి. అలాంటి టెంకాయ కొట్టి చిప్పలు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టాడు. రెండు ఒకటే చోట కొట్టాలని మన సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మా స్వామి చెప్పినాడు బాపన స్వామి, చిప్పలు కొట్టి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టకూడదు, రెండు ఆనుకొని పెట్టాలి పక్క పక్కన అని చెప్పిండు. కానీ ఈయన మాత్రం ఏమోలో ఒకటి ఆమలో ఒకటి పెట్టినాడు దేవుడికి. అట్లా చేసినాడు. పొంతలకు పోదాము అన్నాడు ఆయన ఒకటినే పొమ్మండి. నేనైతే లేదులే నీళ్ళు కట్టే పడింది కదా ఎట్లా పోతాము అని చెప్పి పోలేదు. నేను కూడా నెత్తి పూజ అయిపోవడం పోదాం అనుకుంటా, మా చెల్లి పోతాంటే రక్క అనేది. ఇంకా నీళ్ళు కట్టే పడింది కదా అని చెప్పి నేను కూడా పోలేదు అనమాట. అది సిచ్యువేషన్. ఇంకా తిరణాలే ఇంట్లో. తిరణాలంటే ఇంకా తిరణాలే, ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేను నేను. ఆనందం అని కాదు, అది వేరే ఆనందం మాది, భరించలేని ఆనందం మాదైతే. ఇంకో విషయం ఏంటంటే మునగాకులో పూత వేస్తే చేదు ఉంటుందేమో అనుకున్నా నేను, కానీ చేదు ఉండదు కమ్మగా ఉంటుంది అని చెప్పిండు మా తిరుపతి మామ. నేనైతే అమ్మ అని ఎవరు పిలిచిన అందరినీ అప్ప అని పిలుస్తాను. నాకు అట్లా అలవాటు అయిపోయింది. నాకు అట్లా పిలిస్తేనే సాటిస్ఫాక్షన్, వాళ్ళకు కూడా అట్లా పిలిపించుకుంటేనే సాటిస్ఫాక్షన్ అనమాట. నాకు పిలవడానికి రాదు, వాళ్ళు నేను పిలిస్తే కూడా వాళ్ళకు అన్కంఫర్టబుల్గా ఉందంటారు, అట్లా పిలిచాకమే అంటారు. సరేలే అని చెప్పి నాకు అందరూ ఇట్లా వాళ్ళు అంటే కొడుకులు అప్ప అని కోడళ్ళు అప్ప అంటే ఏం బాగుంటుంది అన్నారు. ఏమో నాకు అట్లా అలవాటు అయిపోయింది, ఇంకా అట్లనే పిలుస్తున్నాను. వాళ్ళు కూడా అంటే నేను అట్లా పిలిస్తేనే వాళ్ళకి నచ్చుతుందంట అప్ప అని పిలిస్తేనే, అందుకోసం అని చెప్పి అట్లా పిలుస్తాను. పూత వెయ్యి కమ్మగా ఉంటుంది ఒకసారి తిని చూడు అన్నాడు. మా అప్ప చేదు ఉంటుందని, మా అప్ప కమ్మగా ఉంటుందని, మా ఆయన కమ్మగా ఉండదు చేదు ఉంటుందని, మా మామ వచ్చేసి చేదు ఉండదు కమ్మగా ఉంటుందని. ఇది కన్ఫ్యూజ్, నేను చెప్పడం కూడా కన్ఫ్యూజ్ అవుతా. ఇంకా వాళ్ళ అబ్బా కూడా కొట్లాడుకుంటుంటే మొత్తానికి అయితే వేసిన, ఒకసారి వేసి చూద్దాము, బాగా లేకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడు వేయకుండా సాలిద్దాం లేనేసి పూత ఆకు అంతా దూసి వేసేసిన. బాగుంది, కమ్మగుంది, చాలా కమ్మగుంది. చూసినారు కదా మొన్న పెరిగి నాకంతా ఒక డేక్షాక్ అయింది. పొద్దున్నే మొత్తం నేను మా ఆయనే తిన్నాము, ఇంకా పిల్లలు కూడా తినలేదు. ఆకు మొత్తం ఒక టిప్పుకే అయిపోయింది. ఆకు కూడా సాయంత్రం చిక్కుడుగాలు ఉన్నాయి తాలింపు చేసేలా. రాత్రి శనగిల చట్నీ చపాతీ తినేసినాను. పొద్దున్నే ఒక 5 చపాతీలు శనగిల చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చట్నీ లేదు, చపాతీ చేసింటే అయిపోయింది, లేకుంటే అయిపోదా చట్నీ. పొద్దున్నే మునగాకు తాలింపు అన్నం చేసిన, ఇప్పుడు తినేసినారు. తాలింపు అయిపోయింది, అన్నం కొంచెం ఉంది. మధ్యాహ్నం మళ్ళీ చిక్కుడుగా తాలింపు చేసి అన్నం చేసి, ఈరోజు ఇంకా పని ఎక్కువ ఉంది నాకైతే కనుక. చేస్తా ఉండాలంతే, ఇంకా లేచిన పాటికి ఒక మిషన్ లాగా చేస్తా ఉంటే పని అయితే అంటారు. గ్యాప్ తీసుకున్నామా పని అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, బాయ్. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఎందుకంటే వాచ్ టైం వస్తుంది. అప్పుడంతా సపోర్ట్ చేసి బాగా రెస్పాండ్ అయ్యి వీడియోలు అంటే వినడానికి కొంచెం బోర్గా ఉంటాయి, ఎందుకంటే నేను నా వాయిస్ స్లోగా ఉంటుంది కాబట్టి. అయినా విని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వాచ్ టైం అయితే వచ్చింది, మానిటైజేషన్ అయ్యింది, అన్నీ వచ్చిన టయానికి నా మెరకాయ నేనే కోసుకున్నట్టు. అదేది వేస్ట్ వీడియో ఒకటి మర్డర్ వీడియో ఒకటి పెట్టి మానిటైజేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మెయిల్ వచ్చింది 1 month లోపల మళ్ళీ అప్లై చేసుకోమని. దాన్ని చూసుకోలేకపోయినాను, నేను ఇండ్లు కట్టుకుంటాండి. ఏమోలే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఎంత అయిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది మానిటైజేషన్ పోయి క్యాన్సిల్ అయిపోయి కూడా. ఈ గ్యాప్లో మళ్ళీ నేను వీడియోలు చేసుకొని ఉండింటే వచ్చిండు, కానీ ఒకసారి నీ మనస్తత్వం ఒకసారి ఉండదు. నా సిచ్యువేషన్ అట్లుంది, అన్నీ చెప్పుకోలేము, కొన్ని చెప్పుకుంటాం అంతే. పై కనిపించేది మొత్తం వేరు, లోపల జరిగేదంతా ఇంకా పూర్తి విరుద్ధంగా ఉంటుంది నా జీవితంలో. కాబట్టి ఏమో చూద్దాం అన్నట్లు బుద్ధి పుట్టినప్పుడల్లా వీడియోలు చేస్తా, బుద్ధి పుట్టినప్పుడల్లా డిలీట్ చేస్తా, అట్లా ఉండాలి సిచ్యువేషను. అంటే ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు అట్లా చేసేస్తాను నేను, కోపం తెప్పిస్తారు అట్లా నాకు. కాబట్టి ఏం చేద్దాం, ఏం అర్థం కావట్లేదు. ఒక్కోసారి నాకు మెంటల్ వచ్చింది. సరేలే ఫ్రెండ్స్, టైం ఉంటే చూసేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.